ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టీపీసీసీ ఝాన్సీ రాజేందర్ రెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపునకు నాకు విజయాన్ని తెస్తుంది. బాల్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించండి. గ్రామం అభివృద్ధి కావాలంటే నాతోనే సాధ్యం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలోని కటాయిపాలెం గ్రామ పంచాయతీలో 14వ తేదీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్పంచి పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోకాటి సుజాత వెంకన్న నామినేషన్ వేయడం జరిగిందని, తన గుర్తు బాల్పై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఇక ఒక ఓటర్లు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. నా పేరు సుజాత. కంటాయపాలెం గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి నేను మోకాటి సుజాత కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. బాల గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి. మోకాటి వెంకన్న సుజాత, మా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చి నిలబెట్టినందుకు మా గ్రామ ప్రజలు, మా కార్యకర్తలందరూ మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మా దగ్గర ముఖ్యమంత్రి గారు పెట్టిన 6 గ్యారంటీలను, 1 సన్నబియ్యం, 2 ఇందిరమ్మ ఇండ్లు, 3 కరెంటు, 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ బస్సు, 5 సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ, ఇప్పుడు వడ్డీ లేని రుణాలు, మహిళా రుణాలు, ఇంకా రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, ఇంకా ఇంకా సంబంధించిన చాలా స్కీములు ఇప్పుడు రేవంత్ గారు గత 10 సంవత్సరాలు దాదాపుగా మా దగ్గర అభివృద్ధి జరగలేదు. విలేజ్లో ఇప్పుడు మాకు 32 ఇండ్లు ఎమ్మెల్యే గారు ఇచ్చారు. దాదాపుగా ఇంకొక 2 విడతల ఇండ్లు ఇస్తేనే మాకు సరిపోతాయి. అంతర్గతంగా సీసీ రోడ్లు లేవు, రెండోది డ్రైనేజీలు లేవు, ఇంకోటి రోడ్డు డాంబర్ రోడ్డు ఒకటి మాకు మధ్యంతరంగా అమ్మాపురం కట్టెపాలెం, ఇంకోటి దానికి బ్రిడ్జి లేక ఆగిపోయింది. ఇప్పుడు 2 బ్రిడ్జీలు మేడం గారు శాంక్షన్ చేయించారు. దాదాపుగా 9 కోట్ల చిల్లర 2 బ్రిడ్జీలకు, ఏది మడిపల్లి ఒకటి, కండేపాలెం, గుర్తూరు ఒకటి, 2 ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి. ఆల్రెడీ పని కూడా నడుస్తూ ఉన్నది. ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పెన్షన్స్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెన్షన్స్ కూడా మమ్మల్ని గెలిపించిన తర్వాత ఇవన్నీ కొన్ని పూర్తి చేస్తామని. మాకు బస్ సౌకర్యం కూడా ఇక్కడి నుంచి లేదు. అంటే డాంబర్ రోడ్ ఉంది కానీ ఆటోలు ఉండడం వలన మరి దీనివలన కానీ 2-3 సార్లు మేము అడిగినాం కానీ బస్ సౌకర్యం కల్పించలేదు. ఆ బస్ సౌకర్యం కల్పించాలని మా ఎమ్మెల్యే గారిని కోరుతూ, ఈ భారీ ఎత్తున ఈసారి మా గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎప్పుడు గెలవలేదు. ఈసారి ఖచ్చితంగా మేము గెలిచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపడతామని మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సుజాత గారి బాలు గుర్తుకే, సుజాత గారి బాలు గుర్తుకే.